హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలోని ఏపీ ఎన్సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి మీరు ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నానండి. అయితే మనకి గతంలో చూసుకున్నట్లయితే ఎంసెట్ అనేది ఈ యొక్క బిఎస్సీ నర్సింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కింద అయితే ఉండేదన్నమాట. దాని మార్క్స్ కన్సిడర్ చేసేవారు. బట్ ఇప్పుడు మనకి బిఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సపరేట్ ఎగ్జామ్ పెట్టారు, ఏపీ ఎన్సెట్ అని చెప్పేసి. సో ఆ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్కి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఇంకెవరిసారి కొత్తగా వచ్చేది మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ ఏపీ ఎన్సెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీకైతే వస్తూ ఉంటాయి అనమాట. అట్లాగే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా చేయాలని చెప్పేసి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదండి. సో ఈ రిజిస్ట్రేషన్ క్లిక్ అయితే చేయండి. మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా? సో వన్స్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు వెతికి ఇంటర్ఫేస్ చూపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీ ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ అనమాట. అంటే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్లోని హాల్ టికెట్లో నేమ్ ఏ విధంగా ఉందో అదే నేమ్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అట్లాగే మీ జీమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాలన్నమాట. మీ పాస్వర్డ్ కూడా, అంటే మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోండి. ఓకే, మీరు తర్వాత ఫర్దర్గా పాస్వర్డ్ అనేది మీ దగ్గర సేవ్ చేసి ఉంచుకోవాలండి. కామన్ పాస్వర్డ్, మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ రీసెట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. అట్లాగే ఆ పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి అనమాట. తెలిసిందే కదా క్యాప్చర్ అంటే ఏంటి అని చెప్పేసి. సో క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కింద చూస్తారు కదా, జనరేట్ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. అంటే జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. మరి అయితే అలా వచ్చిన ఓటీపీని మీకు ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు రిజిస్టర్ అయితే అయిపోతారు. సో అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు ఇక్కడ పైన నోటిఫికేషన్ కనిపిస్తుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్ నెంబర్తోని కింద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనిపిస్తారండి. పాస్వర్డ్ మీకు గుర్తుంది కదా, పాస్వర్డ్ అయితే అది ఇందాక మీరు పెట్టుకుంది. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ కింద కనిపిస్తుంది. అట్లాగే మీ ఫోన్ కూడా, మీ జీమెయిల్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు జీమెయిల్కి, ఎస్ఎంఎస్కి వస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫోటో తీసుకోండి వీలైతే. దాంతోపాటే ఈ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, పక్కన కనిపిస్తున్న క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు బ్యాక్ వచ్చినట్లయితే సో ప్రాసెస్ చెప్తాను అనమాట. సో ఒకవేళ ఏమన్నా ఆ రిజిస్ట్రేషన్ పూర్తయింది, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది బట్ బ్యాక్ వచ్చిందని కేసులో అయితే మీరు బ్యాక్ కూడా రావచ్చు అనమాట. లేదనుకోవట్లయితే మీకు ఇట్లా స్క్రీన్ కనిపిస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, లాగిన్ క్లిక్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాక్ వచ్చింది అనుకుంది, సో బ్యాక్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా 3 డాట్స్, దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. సో ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ క్లిక్ అయితే చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి అడుగుతుందనమాట. సో ఏదైతే మీరు యూజర్ ఐడి ఇచ్చారో సో ఆ యూజర్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో. ఆ తర్వాత క్యాప్చా అడుగుతుందనమాట. సో క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో తర్వాత లాగిన్ తర్వాత క్లిక్ అయితే చేయండి. ఓకేనా? సో లాగిన్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఫర్గట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ రీసెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోయినా సరే మన ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చి కాంటాక్ట్ అయ్యి నేను హెల్ప్ చేస్తాను అనమాట మీకు. ఓకే, పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే. సో ఇప్పుడు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి. సో ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ కనిపిస్తుందండి. ఇక్కడ వెల్కమ్ స్క్రీన్తో పైన ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ కనిపించకపోతే సర్వీస్ ఉంది కదా పైన, ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ సబ్మిషన్ కనిపిస్తుంది అనమాట. అప్లికేషన్ సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుందండి. అట్లాగే మనకి ప్రాసెస్ కనిపిస్తుంది అనమాట. ఇది 3 స్టెప్స్లో అయితే ఉంటుందండి అప్లికేషన్ సబ్మిషన్ అనేది. ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ పేమెంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీరు పేమెంట్ చేస్తారనమాట. ఓకే, పలానా ఫీజ్ అమౌంట్ అయితే ఉంటుంది అప్లికేషన్ అంటే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి, అలాగే ఏ విధంగా అయితే మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడానికి కొంత అప్లికేషన్ ఫీజు ఉందో, అలాగే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తే దాన్ని క్లిక్ అయితే చేయండి. అట్లాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాలి. లైక్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో. ఓకే, అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్‌లోని మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని కొట్టండి ఇక్కడ. ఇక్కడ మీ నేమ్ కొట్టండి. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ నేము, మీ ఫాదర్ నేము, మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ జెండర్ ఏంటి, మేలా? ఫీమేలా? ఓకే, అవైతే ఎంటర్ చేయండి. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ జీమెయిల్ ఐడీ, ఇక్కడ జీమెయిల్ ఐడీ, స్పెషల్ స్టాటస్ అనమాట. అంటే మీ క్యాస్ట్ ఏంటి, బీసీఏ, బీఎస్సీ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఇక్కడ కొంచెం బ్లర్ చేశారనమాట. సో డాక్యుమెంట్ అనేది.
పర్వాలేదు. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారు? ఏపీ సేవ, మీ సేవ ఇక్కడ చూసారు కదా! ఏపీ సేవ, మీ సేవ ఉంటది. సో, మీ సేవ అయితే మీ సేవ, ఏపీ సేవ అయితే ఏపీ సేవ, లేదా సచివాలయం మీద క్లిక్ చేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. దాంతో పాటు ఇక్కడ మీరు మైనారిటీయా కాదా అని చెప్పి ఎంటర్ చేయండి. అట్లాగే లోకల్ క్యాస్ట్ కేటగిరీ అనమాట. ఏంటి క్యాస్ట్ అని చెప్పేసి వాడ బలిజ, సెట్టి బలిజ, కాపు, కమ్మ అని చెప్పేసి ఉంటుంది కదా! అవి ఎంటర్ చేయండి. ఓకే. అట్లా ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేరెంటల్ ఇన్కమ్ అనమాట. ఓకేనా? సో, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే మీ సిటిజన్‌షిప్ ఏంటి? ఇండియనే కదా! సో, ఒకవేళ ఫారిన్ కంట్రీ వాళ్ళైతే ఇక్కడ సిటిజన్‌షిప్ దగ్గర వేరే సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము ఇండియాలో చదువుకుంటున్నాం అనుకున్నట్లయితే ఇండియా అయితే పెట్టండి. ఓకేనా? ఇక్కడ పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్స్ అయితే యెస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్స్ అంటే అంగవైకల్యం లేని వాళ్ళైనట్లయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే. యెస్ అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. సో, సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. నో అని క్లిక్ చేస్తే మీకు ఏమీ అడగదనమాట ఇక్కడ. పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్స్ దగ్గర. ఓకేనా? అలాగే కిందకొచ్చినట్లయితే ఇక్కడ మీ రెసిడెన్షియల్ అడ్రెస్ అడుగుతుందండి. మీ డోర్ నంబరు, ఫ్లాట్ నంబరు, మీ విలేజు, మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్, మీ ల్యాండ్ మార్క్, మండలు. ఓకే. ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. దాంతో పాటు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అంటే మీ 10థ్ క్లాస్ బోర్డ్ ఏంటి? సీబీఎస్ఈయా? ఎస్ఎస్‌సియా? ఓకే. ఐసీఎస్‌సి అని ఎంటర్ చేయండి. మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. ఏ మంత్‌లో, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ మంత్‌లో పాస్ అయ్యారు? అంటే రెగ్యులర్‌గా పాస్ అయితే మీరు ఏప్రిల్ గాని, మార్చ్ పెట్టుకోండి. లేదు సప్లిమెంటరీలో పాస్ అయితే మీరు 10థ్ క్లాస్ మే పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత దాంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ దగ్గర ఇంటర్మీడియేట్ ఏంటి? బైపీసీ చేశారా? లేకపోతే ఇతర కోర్సులు అయితే ఉంటుందన్నమాట. సో, ఇతర కోర్సులు చేసినట్లయితే ఆ ఇతర కోర్సులకు సంబంధించి మీరు ఎలిజిబిలిటీ తెచ్చుకోండి. దాంతో పాటు ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబరు, ఇంటర్మీడియేట్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు? ఏ మంత్‌లో పాస్ అయ్యారు? అని చెప్పి అయితే అడుగుతుందన్నమాట. రెగ్యులరా కాదా కూడా అడుగుతుంది. రెగ్యులర్ అయితే యెస్ అని క్లిక్ చేయండి. అంటే రోజు కాలేజ్‌కెళ్ళి చదువుకునే వాళ్ళైతే రెగ్యులర్ అనమాట. లేదు కరెస్పాండింగ్‌గా ఎళ్లి చదువుకున్నట్లయితే నాన్ రెగ్యులర్ అనమాట. యెస్ మీరు రెగ్యులర్ కాలేజ్ అయితే మాత్రం రెగ్యులర్ అయితే యెస్ క్లిక్ చేయండి. అట్లాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఫిజిక్స్‌లోని ఇంటర్ సెక్యూర్డ్ మార్క్స్, ఇంటర్ మార్క్స్ అనమాట. అంటే మ్యాథ్స్ మార్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్‌లోని మీకు ల్యాబ్, ప్రాక్టికల్స్ పక్కనెట్టేస్తే ఓకే. ఇంక్లూడ్ ప్రాక్టికల్స్ అనమాట. ప్రాక్టికల్స్‌తో కలిపేసి ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్‌లోని ఎన్ని మార్కులకు గాను ఎన్ని మార్కులొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300కి గాను నాకు 90 మార్క్స్ వచ్చాయి. 300కి గాను నాకు 150 మార్క్స్ వచ్చాయి. సో, అట్లాగనమాట. సో, అట్లాగా మీకు మాక్సిమం మార్క్స్ ఇన్నని చెప్పేసి మీరే కౌంట్ చేసుకోండి. ఆ మార్క్స్‌కి గాను మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరే కౌంట్ చేసుకోండి. అలాగా మీరు చూసుకున్నట్లయితే మీరు పెట్టుకున్న క్వాలిఫికేషన్ బట్టి అడుగుతుందనమాట. మీరు బైపీసీ అయినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అడుగుతుందనమాట. ఆ విధంగా మీకు టోటల్ ఓవరాల్‌గా ఆ 4 సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులొచ్చాయి, ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులొచ్చాయని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. మీ పర్సెంటేజ్ అయితే కిందనైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రాకపోయినట్లయితే మీరే ఎంటర్ చేయండి. మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోండి. పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షన్ అండి. ఇన్ కేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలనమాట. అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ చూసారు కదా! ఎంసెట్ కూడా మనకి కాకినాడ, ఓకే. విశాఖపట్నం అట్లాగా మీరు సిటీ సెలెక్ట్ చేసుకుంటారనమాట. అదే విధంగా మీరిక్కడ ఎంసెట్‌కి కూడా ఏం చేస్తారనుకున్నట్లయితే, అప్లై చేసుకున్నట్టుగానే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే. అల్లూరి సీతారామరాజపురం ఉంది, చిత్తూరు ఉంది. ఓకే. మొత్తం కనిపిస్తే ఇక్కడ బ్లర్ చేస్తారు తప్పిస్తే మొత్తం అయితే నాకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. వైఎస్ఆర్ కడప, హైదరాబాద్ ఉంది, విజయనగరం, విశాఖపట్నం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశాఖపట్నం ఉందండి. ఇక్కడ నాకు విశాఖపట్నం ఫస్ట్ కావాలంటే ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తాను. అప్పుడు విశాఖపట్నం ఫస్ట్‌కెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరాన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. విజయనగరం యాడ్ క్లిక్ చేస్తే విజయనగరం సెకండ్‌కైతే యాడ్ అవుతుందనమాట. అట్లా మీరు ఒక 5 ఆప్షన్ వరకు కూడా యాడ్ అయితే చేసుకోండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ నేను 5 ఆప్షన్‌లు అయితే యాడ్ చేసుకున్నాను. సో, 5 కన్నా ఎక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, సింపుల్‌గా ఇక్కడ యాడ్ అయితే క్లిక్ అయితే చేయండి. యాడ్ అయితే అయిపోతాయి. సో, చూస్తున్నారు కదా! వన్స్ యాడ్ అయితే మీకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అల్లూరి సీతారామరాజపురం క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, అట్లా మీరు ఎన్నైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. నేను టోటల్‌గా అయితే మొత్తం సెలెక్ట్ చేసుకునేసరికి 5 సెలెక్ట్ చేసుకున్నానండి. సో, 5 అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఎందుకని అన్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ కేస్ అల్లూరి సీతారామరాజపురంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ సిటీస్‌లోని ఆ ఎగ్జామ్ సెంటర్స్‌లోని సీట్స్ అయిపోతే నాకు నెక్స్ట్ అనకాపల్లిలో ఎగ్జామ్ ఏస్తారనమాట. అనకాపల్లిలో కూడా సీట్స్ అయిపోతే అన్నమయ్యలో అయితే సీట్స్ ఏస్తారనమాట. ఇన్ కేస్ మీకొద్దు వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో, మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కిందన అన్నిటికన్నా కిందన ఓకే. డౌన్ రైట్ ద కార్నర్‌లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి అక్కడ క్లిక్ అయితే చేయండి. సో, అట్లా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ ఫీజ్ ఎంత పే చేయాలి, మీ వెరిఫికేషన్ అమౌంటు, మీ కన్వీనియన్స్ ఛార్జ్ మొత్తం చూపించి ఇక్కడ మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటారనమాట. ఆప్షన్స్‌లో వచ్చేసరికి మీకు నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది. సో, నేను చెప్పేది ఏంటనుకున్నట్లయితే మీరు డెబిట్ కార్డ్ ట్రై చేయండి.
ఏదో ఒక బ్యాంక్ ఒక డెబిట్ కార్డ్ ట్రై చేస్తే మీకు ఈజీగా అయితే అవుతుందన్నమాట. డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే పే అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా? సో వన్స్ మీరు అక్కడ ఆ ఒక బ్యాంక్ సంబంధించి కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అయిపోతే ఇక్కడ చూస్తారు కదా మీ పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుందండి. అందరూ కూడా వీలైతే పేమెంట్ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ దాంతోపాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే నర్సింగ్ ఫార్మసీ ఇంకా వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ అడుగుతుందండి. సో ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనకి జేపీజీ ఫార్మాట్లో అయితే సబ్మిట్ చేయాలన్నమాట. 100 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ చూస్తున్నారు కదా జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్లో అయితే సబ్మిట్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఏంటి అనుకున్నట్లయితే పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB లోపు అప్లోడ్ చేయాలన్నమాట. సింపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి 100 KB లోపు. మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి 500 KB లోపు. సింపుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ క్యాండిడేట్ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ ఫోటో మీద క్లిక్ చేస్తే చూసినట్లయితే ఇక్కడ అప్పుడు ఫోటో అక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకుంటారు ఏ ఫైల్ అయితే ఆ ఫైల్ అనమాట. అప్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అప్లోడ్ అయితే అయిపోతుంది. పక్కన ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనేది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. థంబ్ ఇంప్రెషన్ కూడాను అది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్లో. ఓకేనా? అట్లా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు కిందన కనిపిస్తున్న సేవ్ డాక్యుమెంట్ ఉంది కదా సేవ్ డాక్యుమెంట్స్ చెప్పి క్లిక్ అయితే చేయండి. ఓకే, కనిపిస్తుంది కదా ఇక్కడ సేవ్ డాక్యుమెంట్స్ క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు పక్కన ప్రివ్యూ కూడా కనిపిస్తుంది అనమాట. ఒకసారి వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత అది సరిగ్గా అప్లోడ్ అయింది లేదా ఆ ఫైల్ అప్లోడ్ అయింది లేదని చెప్పేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి కూడా మీరైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. వన్స్ సేవ్ కుట్టిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని అడుగుతుంది అనమాట. అంటే ప్రివ్యూ చూసుకోండి ఏమైనా కరెక్షన్స్ అనేవి ఉన్నాయా లేకపోతే అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసే లేదని చెప్పేసి ఒక ప్రివ్యూ చూసుకుంటా అని చెప్తుంది. సో అప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు మీ ఫోటో మీ సిగ్నేచరు మీ క్యూఆర్ కోడ్ మీ యొక్క మొత్తం థంబ్ ఇంప్రెషన్ అన్నీ అయితే వస్తాయి అనమాట. సో మీకు మొత్తం సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైనల్ సబ్మిట్ అని చెప్పి ఉందనమాట. కింద ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుందండి. ఇక్కడ ఓకే మీకు క్లిక్ అయితే చేయండి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు కూడా 4 ఆప్షన్లు కనిపిస్తాయి. నో యువర్ పేమెంట్ స్టేటస్ అనమాట. ఇన్ కేస్ ఫెయిల్ అయితే మాత్రం ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ అయితే చేసి సర్వీస్ మీద చెక్అవుట్ చేసుకోవచ్చు. వన్స్ అప్లికేషన్ ఫామ్ మొత్తం సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ సర్వీస్ మీద క్లిక్ చేసి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే పీడిఎఫ్ అయితే వస్తుందన్నమాట. సో అట్లాగే వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళినట్లయితే నో యువర్ అప్లికేషన్ స్టాటస్ అయితే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ స్టాటస్ అయితే వస్తుందన్నమాట. సో ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ అప్లికేషన్ స్టాటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో దాని ఓకే స్టాటస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ బాక్స్లో చూపిస్తుంది అనమాట. పేమెంట్ స్టాటస్ ఏంటి, పేమెంట్ అయిందా లేదా, అప్లికేషన్ స్టాటస్ ఏంటి, అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ అయిందని చెప్పిస్తుంది అనమాట. సో అన్ని కూడా వెరిఫికేషన్లో పెండింగ్లో అయితే ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఎవరు టెన్షన్ పడకండి. సో నేను నెక్స్ట్ ఫర్దర్ గైడెన్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను నోటిఫికేషన్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫోటో అనేది సిగ్నేచర్ అనేది ఎట్లా ఉండాలని చెప్పేసి ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీలో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అంటే అప్లికేషన్ పెట్టాలనుకున్నట్లయితే సో మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసరికి నేను మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చి నాకు అప్లై చేయండి అని చెప్పేసి మీరు అడిగినట్లయితే సో అక్కడ మీరు నాకు పర్సనల్గా టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ వచ్చి అది ఇన్స్టాగ్రామ్ కానీ వచ్చి మీరు అక్కడ నాకు మెసేజ్ చేసినట్లయితే నాకు అప్లై చేయండి అని చెప్పేసి మనం ప్రొఫెషనల్గా అయితే అప్లై చేసి మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇదే విధంగా ఈ యొక్క ఐన్సెట్ సంబంధించి ఏపీ ఎన్సెట్ సంబంధించి ఓకే ఎన్సెట్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సిలబస్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసాము. నోటిఫికేషన్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ అని డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.
దీన్ని అప్లై చేసుకుని కూడా డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి అప్లికేషన్ డైరెక్ట్ లింక్ అనేది. సో అన్నిటి యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూడండి, వెరిఫై చేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఈ ఏపీ ఎన్సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి పూర్తి గైడెన్స్ కోసం మన యూట్యూబ్ మెంబర్షిప్ అయితే ఉందన్నమాట. మెంబర్షిప్ తీసుకోండి. సో మనకి 20 రూపీస్ ఎంత ఉంటుంది అంతే. సో అది మీరు ఫోన్పే చేస్తే సరిపోతుంది. 20 రూపీస్ అయితే మీకు చివరి ఎగ్జామ్ వరకు వచ్చేస్తుంది అనమాట మెంబర్షిప్ అయితే మాత్రం. ఓకే. సో దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫేస్బుక్ పేజ్ని కూడా వీలైతే ఫాలో అయితే అవుతున్నాను.